శ్రీశైలం నుంచి బిరబిర వస్తున్న కృష్ణా నది నీటితో నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. కొద్ది రోజులుగా నీళ్లు లేక డెడ్ స్టోరేజ్ కి వెళ్లి బయటపట్టిన ప్రాజెక్ట్ ప్రస్తుతం ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. ఆయకట్టు రైతులకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్లకు పైగా నీరు సాగర్ కు వస్తుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 571 అడుగులు ఉంది. 36,000 క్యూసెక్లకు పైగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి బిరబిర వస్తున్న కృష్ణానది నీటితో నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. కొద్ది రోజులుగా నీళ్లు లేక డెడ్ స్టోరేజ్ కి వెళ్లి భయపెట్టిన ప్రాజెక్ట్ ప్రస్తుతం ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. ఆయకట్ట రైతులకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్లకు పైగా నీరు సాగర్ కు వస్తుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 571 అడుగులుగా ఉంది. 36,000 క్యూసెక్లకు పైగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గంటకు ఇన్ఫ్లో పెరుగుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 5 లక్షలకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను అధికారులు చెప్తున్న దాని ప్రకారం 571 అడుగులకు చేరింది. అంటే అనధికారికంగా అంటే గంటకు ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో అనధికారికంగా 575 అడుగులకు చేరినట్టు కూడా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 262 టీఎంసీలకు చేరింది. దీంతో సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తయారైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే సాగర్ ఎడమ కాలువ ద్వారాగా సాగునీటి దృష్ట్యా ఇటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి దృష్ట్యా కూడా 38,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. అంటే ప్రస్తుతం అయితే 5 లక్షలకు పైగా ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 15 అడుగుల దూరంలోనే ఉందని చెప్పొచ్చు. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైతే మాత్రం రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి వరకు కూడా నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి జూరాల కావచ్చు, ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు మొత్తం కూడా పూర్తిగా నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సహజంగా సెప్టెంబర్ మాసంలో ఈ పరిస్థితి ఉంటుంది. కేవలం ఒక నెల ముందే ఆగస్టు నాటికే ప్రాజెక్టులు నిండుకుండలా తయారు కావడంతో ఇటు సాగర్ ఆయకట్టుకు సంబంధించి కుడి కావచ్చు, ఎడమ కాలువ ఆయకట్టుకు సంబంధించి రైతులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే లక్షల ఎకరాల్లో కూడా పంట సాగు చేసుకుంటున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం డెడ్ స్టోరేజ్ తలపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే సాగర్ ఎడమకాలకు నీటి విడుదల చేయడంతో కొంత ఊరటనిచ్చిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఈ పరిస్థితుల్లో దాదాపు 590 అడుగులకు చేరితే మాత్రం రేపు సాయంత్రం ట్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించి అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్ ఆయకట్టు అంటే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా జాలర్లను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రేపు ఉదయం నుంచి కూడా అలర్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చెప్పొచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరదను అంచనా వేసుకుని కూడా నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. వరలక్ష్మి.